నీళ్లపై తేలియాడే రాళ్లతో రామసేతు నిర్మాణం జరిగింది. ఇది రామాయణ కాలం నాటిదని హిందువులు విశ్వసిస్తుంటారు. నారాయణుడే నరుడిగా వచ్చి ఈ వారధిని నిర్మించారని బలంగా నమ్ముతుంటారు. కానీ దీనిపై భిన్నాభిప్రాయాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ రామసేతుపై ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రామసేతులో రాళ్లు తేలుతున్నాయి. అయితే ఈ మిస్టరీని సైంటిస్టులు ఛేదిస్తారా అనే సందేహం నెలకొంది. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలో పెద్ద పెద్ద బండలని నీళ్లలో వేసినా అవి తేలుతుంటాయి. ఎవరికీ అంతుపట్టని విచిత్రం ఇదే. ఎన్నో రాళ్లు రకరకాలుగా ఇలా నీటిపై తేలియాడుతూనే ఉంటాయి. వీటి వెనుక పౌరాణిక రహస్యంతో పాటు శాస్త్రీయ విశేషం కూడా ఉందంటారు. ప్రత్యేకమైన స్పాజిల్ తరహా రాళ్లు కావడంతో అవి తేలుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇక పౌరాణికంగా చూస్తే సీతమ్మ లంకలో రావణుని చెరలో ఉందని తెలుసుకున్న రాముడు వానర సైన్యంతో లంకపైకి దండయాత్ర చేస్తాడు. ఆ సమయంలో లంకను చేరుకోవడానికి సముద్రం దాటాల్సి వస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న రాళ్లను సముద్రంలో వేసి వానరుల సాయంతోనే వారధిని నిర్మిస్తాడు రామచంద్రుడు. లంకకు వెళ్లడానికి రాముడు వానర సైన్యంతో సముద్రంపై ఇక్కడ రామసేతు నిర్మాణం చేపట్టాడు. అప్పుడు వంతెన కోసం రాళ్లు వేస్తుంటే నీటిలో మునిగిపోయేవట. అప్పుడు వానర సైన్యం అంతా ఆ రాళ్లపై శ్రీరామ అని రాశారట. అందుకే ఆ రాళ్లు మునిగిపోవడం లేదని కొంతమంది చెబుతారు. నీటిలో తేలే ఆ రాళ్లు రామేశ్వరంలో మాత్రమే కనిపించేవి. అయితే తూర్పుగోదావరి జిల్లా గాదరాడలో ఓం శక్తి పీఠం వద్ద ఇటీవలి ప్రసిద్ధ దేవాలయాల నమూనాలను నిర్మించారు. అక్కడ ఈ రాయిని కూడా సందర్శకుల కోసం ఉంచారు. అక్కడి కోనేట్లో ఈ రాయి తేలుతూ కనిపిస్తోంది. మొత్తానికి తేలే రాళ్లు ఎన్నో విజయాలు ఇప్పుడు కేంద్రమయ్యాయి.